వేషధారణ బ్రతుకు మానేయి. ప్రార్థనలో, ఉపవాసములో, దాతృత్వములో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని వేషధారణ దెబ్బతీస్తుంది. యువతీ యువకులారా, మీ పెద్దలు వేషధారులైతే వారిని అనుసరించకండి. క్రీస్తు మీ మాదిరి. శూన్యం, నిరర్ధక జీవితం, ద్విమనస్కత, నకిలీ నైతిక ప్రదర్శన, వీటిని సిలువ వేయండి. నాస్తికుడినైనా ప్రభువు దగ్గరికి నడిపించవచ్చును గాని స్థిరపడిపోయిన క్రైస్తవ వేషధారులను మార్చడం దేవుడికి కూడా ఎంతో కష్టం. ఈ వేషధారి సువార్త వింటున్న కొద్దీ ఫరోలాగే తన హృదయాన్ని ఇంకా ఇంకా గట్టిపరుచుకుంటాడు. ఇది చాలా విషాదకరం. నీవు అనేక మారులు ఇతరులను శపించావని నీకే తెలిసి ఉన్నది గదా. ఒకరినొకరు శపించుకోవడం, చెడ్డ తిట్లు తిట్టుకోవడం స్వవినాశనానికి కారణమవుతుంది.